హైదరాబాద్ జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ఎస్ఎస్వి ప్లాస్టిక్ పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదం ఇంకా అదుపులోకి రాలేదు. 19 గంటలుగా మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. పరిశ్రమలోని 3వ అంతస్తులో చెలరేగిన మంటలు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పరిశ్రమలోని మొదటి అంతస్తులో అధిక మొత్తంలో పాలిథిన్ సంచుల తయారీకి వినియోగించే ముడి సరుకు ఉండడంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. అదేరా బాబు అక్కడికి అసలు బండి టర్నింగే ఎవరు మన బండి వెళ్తే ఎవరు రాకుండా అయిపోతుంది. వాళ్ళ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది, జీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ 4 పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిశ్రమ భవనం కూలిపోయే స్థితికి వచ్చింది అని అధికారులు చెబుతున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, ఈ మంటలు వ్యాపించడానికి గల కారణాలేంటి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి సంబంధించి? నిన్న జీడిమెట్లలోని ఎస్ఎస్పి పాలిథిన్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీలో ప్రమాదం జరిగింది. నిన్న మధ్యాహ్నం మొదలైన మంటలు ఇప్పటి వరకు కూడా ఆగలేదు. మొత్తానికైతే 4 అంతస్తుల భవనంలో మొదలైన మంటలు పూర్తిగా నిన్నటి నుంచి కూడా మొత్తం దాదాపు 200 మీటర్ల పైగా ఎత్తుగా ఎగిసిపడి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ దృశ్యాలను చూసి ఒక అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ స్థానికులు, తర్వాత జిహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ, డిఆర్ఎఫ్ అధికారులందరూ కూడా పరిసర ప్రాంతాలంతా కూడా ఖాళీ చేశారు. ఎందుకంటే దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా మంటల వేడి తగలడంతో చాలా మంది కూడా భయపడ్డారు. తర్వాత వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించి దాన్ని భవనంలో మంటలు ఆర్పేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపల ఉన్న పాలిథిన్ బ్యాగులు తయారు చేసే ముడి సరుకు మెటీరియల్ చాలా ఎక్కువగా ఉండటము, అది మొత్తం కూడా మెల్ట్ అయ్యి ఒక మొత్తం మండటం తోటి అక్కడ ఉన్న పదార్థం అంతా అయిపోయే వరకు మంటలను ఆర్పలేమని చెప్పేసి చివరికి అధికారులు కూడా తేల్చేశారు. అయితే వాళ్ళు అనుకున్నట్లుగానే నిన్న రాత్రి కూడా సహాయ చర్యలకు కూడా తీవ్రంగా అంతరాయం కలిగింది. తర్వాత అధికారులు కూడా ఒక స్థాయిలో దూరం జరిగి మంటలను అంటే మంటలు పూర్తిగా ఆ పాలిథిన్ మెటీరియల్ ముడిసరుకు మొత్తం కరిగిపోయి మంటలను ఆరిపోతే తప్ప ఇంకేమి చేయలేమని చెప్పేసి అధికారులు భావించి రాత్రి సహాయక చర్యలు నిలిపివేశారు. ఈ ఉదయం ఇప్పుడు మళ్ళీ తిరిగి సహాయక చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే భవనం పూర్తిగా 4 అంతస్తుల భవనం పూర్తిగా ఆ కుప్పగూలింది. ఇంకా ఎవరికైతే ప్రమాదం ఏం జరగలేదు. అయితే ఈ ఎస్ఎస్వి పాలిథిన్ తయారు చేసే కంపెనీలో మనం చూస్తే దాదాపు 300 మంది పనిచేస్తుంటారు. వీళ్ళందరూ కూడా నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరగడంతో అందరూ కూడా బయటపడ్డారు. లోపల ఎవరికి కూడా గాయాలు కానీ అది జరగలేదు. అయితే ఈ కంపెనీలో ఏదైతే ప్లాస్టిక్ సంబంధించిన బ్యాగులు, తర్వాత సంచులు ఇవన్నీ తయారు చేస్తుంటారు. తర్వాత ఈ ట్రీ గార్డ్కి సంబంధించిన ఆ మెటీరియల్ ప్లాస్టిక్ తో తయారు చేసి అనేక రకాల మెటీరియల్ తయారు చేస్తుంటారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆ పాలిథిన్ సంబంధించి ముడి సరుకును నిల్వ ఉంచకూడదు. ఒకవేళ ఇట్లా నిల్వ ఉంచితే సంబంధిత శాఖ అధికారులకు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ అలాంటి పర్మిషన్ తీసుకోకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. నిల్వ. థ్యాంక్ యూ వెంకట్.